ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదే అమ్మాయిని అర్జున్ ప్రేమించడం ఎంతో అదృష్టంగా భావించాను. నా గుండె చప్పుడు నీతో పంచుకోకుండా ఇంకా బతకలేనేమో అనిపిస్తుంది. ఐ లవ్ యూ కావేరి. శివా, గంగా, కావేరి భోజనం చేదురుగాని రండి. కావేరి, అమ్మ కావేరి, నిన్నే పిలిచేది. శివ, మీరు తింటూ ఉండండి, నేను కావేరిని పిలుచుకొస్తా. కావేరి, భోంచేద్దుగాని రా బిడ్డ. కావేరి, నిన్నే బిడ్డ పిలుస్తున్నా. అత్తయ్య, కావేరి వస్తుందా? లేదు శివ, దానికి ఆకలి అయితలేదట. ఆకలి లేదని తనంటే మీరు సరే అని వచ్చేస్తారా? ఎప్పుడు ఆకలి లేదన్నా కొంచెమైనా తినే వరకు విడిచిపెట్టేవారే కాదు. ఇప్పుడేంటి అత్తయ్య కొత్తగా? కావేరి, బావా, ఆకలి లేదన్నావంట అత్తయ్యతో? అవును బావా, ఆకలి లేదు. ఆకలి లేకపోవడం ఏంటి కావేరి? మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు, నాకు తెలుసుగా. ఇలా ఎంప్టీ స్టమక్తో ఉండడం హెల్త్కి మంచిది కాదు. తిను తిను కావేరి. అర్జున్ బాబు మళ్ళీ తాగడం మొదలు పెట్టారు. నిన్ను తలుచుకొని తలుచుకొని తాగి తాగి స్పర్శ లేకుండా పడిపోయి ఉన్నారు. వద్దు బావా. కావేరి, తినను అని మారం చేయడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. నా మాట విను కావేరి, తిను. బావా, చెప్తున్నాను కదా ఆకలి అయితే లేదని. అర్థం చేసుకోకుండా ఏందుకీ బలవంతం చేసుడు? గౌరీ అన్న మాటలు అవి కోపంతో వచ్చినవి కావు. అక్కడ అర్జున్ బాబు, బూనమ్మల పరిస్థితి ఎంత కష్టంగా ఉంటేనో గౌరీ గింతగనం బాధతోని నాకు ఫోన్ చేసి తిడుతుంది. అర్జున్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడదామన్నా గా బాబు మాట్లాడే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఎట్లా? బూనమ్మకైనా ఫోన్ చేసి మాట్లాడతా. గా అమ్మకి ఫోన్ చేసి ముందుగాల నా వల్ల అయిన దానికి క్షమించమని అడుగుతా. అర్జున్ బాబుని ఎట్లన్నా మందుకి దూరం చేయమని మాట్లాడతా. నా గురించి వాళ్ళు ఏమనుకున్నా సరే అర్జున్ బాబు బాగుండాలి. ఇంకా బాబుకి ఏం కాకూడదు. ఇంకా ఆయనకి ఏదైనా అయిందంటే భువనమ్మ బతకది.
ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు అర్జున్ బాబు. మా శివబాబనే నా కాబోయే భర్త. బోనమ్మ ఫోన్ కట్ చేసింది. అర్థమైందమ్మా, నేను మీ బిడ్డకి చేసింది ద్రోహం అని మీరు కూడా అనుకుంటుర్రు. అందుకే నాతో మాట్లాడడు కూడా పాపమని అనుకుంటుర్రు. కానీ ఏం చేయనమ్మా, నేనేం చేయలేను. మా అమ్మ చెల్లి కోసం మనసుని చంపుకుని బతకక తప్పట్లేదమ్మా. నన్ను క్షమించుర్రి. మీరాడ అర్జున్ బాబు గురించి ఎంత బాధపడుతుర్రో నేను అర్థం చేసుకుంటానమ్మా. ఈడ నా బాధని కూడా మీరు అర్థం చేసుకోండ్రమ్మా. నువ్వీ గడపలో కోడలిగా అడుగు పెట్టి అర్జున్ జీవితంలో వెలుగు నింపుతావనుకుంటే ఇక్కడ నా బిడ్డ జీవితాన్ని చీకట్లో వదిలేసి వెళ్ళిపోయావు కదమ్మా. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను కావేరి. నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్మా, కావేరి, ఏంది బిడ్డ గీ కన్నీళ్ళేంది? ఏమైంది? అమ్మా, అర్జున్ బాబు మళ్ళా మందుకి బానిస అవుతున్నాడంటమ్మా. గౌరీ ఫోన్ చేసింది, చాలా బాధపడుతుందమ్మా. మనకెన్ని కష్టాలొచ్చినా భరించొచ్చు గాని ఒకరు మన వల్ల బాధపడద్దు అని బాపు చెప్పిన మాట నేనేనాడు దాటలే అమ్మా. కానీ ఇయాల నన్ను ప్రేమించినందుకు అర్జున్ బాబు నీకు ఇట్లా బాధ పెట్టాల్సి వస్తుంది. నా వల్ల గింత నరకం అనుభవిస్తున్న అర్జున్ బాబుకి కనీసం ఒక్క క్షమాపణ కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నానమ్మా. దుస్థితిలో ఉన్నాను. ఈడ నువ్వు నీ మేనల్లుడు కోసమే గింతగనం బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదా. మరి ఆడ బోనమ్మా కన్న కొడుకు కోసం పాపం ఎంత బాధపడుతుంటదమ్మా.